వెల్కమ్ టు మమత రెసిపీస్. సగ్గుబియ్యం పాయసం తయారు విధానం. 1 కప్పు సగ్గుబియ్యం నైట్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ కల్లా ఇట్లా నానుతాయి. నాన్నాక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో పోసి ఉడకబెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. పక్కన బెల్లం 1 కప్పు వేసుకొని కరగబెట్టుకోవాలి. జస్ట్ 1 కప్పు వాటర్ పోసి పక్కకు పెట్టుకోవాలి. సగ్గుబియ్యం ఇట్లా ఉడకాలి. ఉడికినాక 1/2 లీటర్ పాలు కాసి చల్లార్చుకొని పోసుకోవాలి. పక్కన డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం, కొన్ని కిస్మిస్, కొన్ని గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, సన్ఫ్లవర్ గింజలు అన్నీ వేసి వేయించుకోవాలి. పాలు పోసి ఉడకబెట్టుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేయించి పక్కకు పెట్టుకున్నాయి. ఇలాచి పౌడర్, కొద్దిగా ఉడికినాక వడగట్టుకొని బెల్లం నీళ్ళు పోసుకోవాలి. చల్లారట్టుకొని బెల్లం నీళ్ళు చల్లారినాక వేడి పాయసంలో పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకొని ఉంచుకుంటే ఇలా రెడీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. చలవ ఒంటికి చాలా మంచిది. హెల్త్కి చేసుకొని తినండి.